సంజయ్ ఎవరు? మీరు కేసీఆర్కి రికమెండ్ చేసి వార్డు మెంబర్గా కూడా పనికిరాని ఒక చెత్త, ఇక నాకు మంచి మాటలు వస్తాయి, తీసుకొచ్చి టికెట్ ఇప్పించి జగిత్యాలను నించబెట్టింది ఎవరు? కవితక్క, నువ్వు కాదా? మరి అదే ఎమ్మెల్యే వల్ల అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెడ్పీటీసీ కన్నీళ్లు పెట్టుకుంటే నువ్వు పోయి ఓదార్చినవా కవితక్క? ఓదార్చినవా? మీ బీఆర్ఎస్ పార్టీ దిక్కు దివానా తీయలే ఆ రోజు. మరి నువ్వెక్కడ పోయినావు? ఆడబిడ్డలకు న్యాయం చేస్తా అనుకుంటా. ఇవన్నీ నాకు అడగాలనిపిస్తుంది. ఆడబిడ్డలు ఏడుస్తూ ఉంటే ఆ రోజు జెడ్పీటీసీ ఏడ్చుకుంటా, ఆ రోజు గనక బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ పోయి మీ ఇష్యూని మేము సాల్వ్ చేస్తామని కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కల్వకుంట్ల కవిత అనుచరుడేగా సంజయ్, నువ్వు పెట్టినోడే కదా ఎమ్మెల్యే, నీకే క్లోజ్ కదా ఆయన. ఆ రోజే ఎందుకయ్యా నువ్వు ఆమెను టార్చర్ పెడుతున్నావు జెడ్పీటీసీని, మన పార్టీ మహిళ జోలికి వస్తే కాలు చేతులు రగ్గొడతా నా కొడుక అని ఎందుకు సంజయ్ని బెదిరిలే? ఈ రోజున తను బీజేపీ పార్టీలో జాయిన్ అవడానికి కారణం ఎవరు? ఇట్లాంటి క్వశ్చన్స్ నాకు ఎన్నో ఉన్నాయి. ఎవరన్నా మీరు తప్ప ఇంకెవరు కనబడద్దు మహిళలు బీఆర్ఎస్ పార్టీలా, కవిత తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు కనబడద్దు. కొత్త గొప్ప సబితానంద రెడ్డి, సుంతా లక్ష్మారెడ్డి, లేకపోతే సత్యవతి రాథోడ్ తప్ప బీఆర్ఎస్లో నాకు గుర్తులేని పేర్లు ఏం లేవు, గుర్తున్న పేర్లు ఏం లేవు. సారీ టు సే దిస్. ఎందుకంటే వేరే మహిళలు ఎవరు లేరు. వాళ్ళకు కూడా పదవులు ఎప్పుడు ఇచ్చారు? కేసీఆర్ని అడగంగా హైకోర్టులో మహిళా మంత్రులు ఎవరు లేరని క్వశ్చన్ చేస్తే అప్పుడు వీళ్ళకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మరి అప్పుడేమైపోయినారు? ఇప్పుడు ఏడ్చినటువంటి ఏడుపులు అప్పుడే ఏడ్చి బీఆర్ఎస్ మహిళా వింగ్ అని చెప్పి బయటకు వచ్చేది ఉండే కవితక్క. ఇప్పుడు నాకు మీ పార్టీ తరపున ఒక పావని గౌడ్ది, ఇంకొంతమంది రజితారెడ్డనో లేకపోతే ఇంకోరో వాయిస్లు నాకు వినబడుతున్నాయి, ఇప్పుడు వినబడుతున్నాయి. అప్పుడు వాళ్ళందరూ మాట్లాడడం నేను ఎప్పుడు చూడలే. అప్పుడు మీరు ఎక్కడ పోయినారు? మీ మెడికో ప్రీతి ఆత్మహత్య చేసుకున్నప్పుడు నువ్వు వరంగల్కి ఎందుకు రాలే? నిమ్స్కి ఎందుకు వచ్చి పరామర్శించలేదు? ఒక చిన్నారి, 7 ఏళ్ల చిన్నారి మీద అక్కడ సరూర్ నగర్ దగ్గర అఘాయిత్యం జరిగితే, పాపని చంపేస్తే అప్పుడు నువ్వు ఎందుకు రాలేదు? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఒక చెరువు దగ్గర ఒక చిన్న పసికందు శవమై తేలితే ఒక గంజాయి బ్యాచ్ వల్ల ఆ అమ్మాయిని అఘాయిత్యం చేసి చంపేస్తే దాన్ని అఘాయిత్యం కాదు, చండాలంగా మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ టాయిలెట్ పోవడానికి, సారీ టు సే దిస్, పోతుంటే చెరువు దగ్గర జారి పడిపోయింది అని చెప్పి అబద్ధపు రాతలు రాసినప్పుడు నువ్వెందుకు పోలేదు? బీఆర్ఎస్ పార్టీ ఒక మహిళా తరపున, ఒక ఆడబిడ్డల తరపున రేపులు జరుగుతాయి, అత్యాచారాలు జరుగుతాయి, కల్వకుంట్ల కవితక్క మహిళల తరపున ఎందుకు మాట్లాడలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున ఎందుకు మాట్లాడలేదో దయచేసి దానికి సమాధానం చెప్పండి.